నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూస్తున్నట్టయితే గత 2 నెలల క్రితం అయితే విశాఖలో డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్‌కి కంటైనర్ ఏదైతే ఉందో దాన్నయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయి చాలా విచారణ జరిగింది. సంధ్య ఆక్వా మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత బ్రెజిల్ నుంచెల్లి వచ్చిందని మనకు తెలియడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విశాఖ డ్రగ్స్ కంటైనర్ అసలు ఆ కేసు ఎటు వెళ్ళింది? ఏంటి? ఇంకా దాని కథ కంచికేనా? అసలేం జరుగుతుంది? ఈ అంశాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు చూసినట్టయితే విశాఖ డ్రగ్స్ కంటైనర్ మనం చూసాము 2 నెలల క్రితం అది ఎంత సంచలనం సృష్టించిందో. అది అంటే ఈ బ్రెజిల్ నుంచి వచ్చింది అని చెప్పేసి సంధ్య ఆక్వా వాళ్ళు అంటే సంధ్య ఆక్వాకి దానికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి దాని కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు విశాఖ డ్రగ్స్ కంటైనర్ గురించి ఆ కేసు ఎటెళ్ళిపోయింది? అసలు ఏమైపోయింది? ఇంతవరకు ఈ 2 నెలల నుంచి దాని గురించి ఎలాంటి వార్త అయితే బయటికి రాలేదు. సో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు చూస్తే ఇది చాలా పెద్ద విచిత్రకరమైన విషయం అమ్మా. ఇప్పుడు చూస్తే సాధారణంగా మనకి చిన్న చిన్న ఈ యొక్క గంజాయి ఏదో 100 గ్రాములు దొరికింది. లేకపోతే ఏదో హెరాయిన్ వచ్చి 5 గ్రామ్స్ దొరికింది, 10 గ్రామ్స్ దొరికింది. ఈ మాదక ద్రవ్యాలు చిన్న చిన్న ఆటిలకి ఇంత హైలైట్ చేసి ఇటు సిబిఐ కానీ, ఇటు దానికి సంబంధించిన ఆ యొక్క నార్కోటిక్ వాళ్ళు గాని చాలా సివియర్‌గా ఉక్కుపాదంతో అరిచేస్తూ ఉంటారు. ఇక్కడక్కడ అంటారు. ఇప్పుడు రీసెంట్‌గా కూడా చూస్తే బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో కొంతమంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారని, చాలా మంది ఆడ, మగ కలిసి దగ్గర దగ్గర అదొక పెద్ద పార్టీ అని చెప్పి. అది కూడా చాలా పెద్ద సంచలనం అయింది. అక్కడ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆల్‌మోస్ట్ ఆ పార్టీలో పాల్గొన్న ఒక 130 మంది, 132 మంది చూస్తే దాంట్లో 89 మంది ఆల్రెడీ కూడా వాళ్ళయన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చినాయి. అంటే వాళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా. అటువంటిది ఇంత పెద్ద కంటైనరు 25,000 చిల్లర 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ నుంచి ఎక్కడో బ్రెజిల్ నుంచి అక్వా సంబంధించిన సంధ్య అక్వాటెక్ వాళ్ళు తీసుకొస్తే, సో దాని మీద ఆల్రెడీ వాళ్ళకు ఇంటర్‌పోల్ యొక్క సమాచారం ప్రకారం సిబిఐ రావడం, సిబిఐ వచ్చి ఆ కంటైనర్‌ని చెక్ చేయడం, కంటైనర్‌ని చెక్ చేసి దాంట్లో ఈ మాదక ద్రవ్యాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇమ్మీడియేట్‌గా వాటి యొక్క శాంపిల్స్ కూడా తీసుకొని వాటిల్ని దేశంలోనే అతి ప్రతిష్టాకరమైన సెంట్రల్ ఫోర్సెనిక్ సైన్స్ ల్యాబొరేటరీస్‌కి పంపించడం జరిగింది. ఒక 3 ల్యాబొరేటరీస్‌కి. సో 3 ల్యాబొరేటరీస్‌ని కూడా ఒక 3 వారాల్లో రిజల్ట్ వస్తదని చెప్పారు. అటువంటిది నెలలవుతుందమ్మా. ఎప్పుడో ఇది మార్చి 16న జరిగిన సంఘటన. మార్చి 16న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మార్చి 9న దీని మీద రైడ్ చేసి కంటైనర్‌ని ఇన్ని చేశారు. మరి దీని గురించి ఇంతవరకు అసలు ఇటు సిబిఐ నుంచి గాని, ఇటు నార్కోటిక్ విభాగాల గురించి గాని, ఎక్కడ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఎక్కడ కూడా దీని మీద ఏదో అసలు చీమ కుట్టినట్టుగా అసలు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. సో దీన్ని బట్టి ఎవరైతే దీని వెనకాల ఉన్నారని ఇన్ని రోజుల నుంచి ప్రసారం జరుగుతుందో, ఎవరైతే దీన్ని ఇక్కడ తీసుకొచ్చారని అనుకుంటున్నారో, సో బహుశా ఆ యొక్క వ్యక్తి ప్రమేయంతోటో, లేపోతే ఆ వ్యక్తి దోపుతుందోటో ఈ వ్యవస్థలన్నిటిని కూడా ఈయన మేనేజ్ చేస్తున్నాడా? మేనేజ్ చేశాడా? సో లేకపోతే ఇంతవరకు మరి దానికి సంబంధించిన శాంపుల్ రిపోర్ట్స్ రాకపోవడం ఏంటి? ఇంతవరకు అసలు దాని యొక్క కేసు దర్యాప్తు మొదలుపెట్టకపోవడం ఏంటి? ఇయన్నీ చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తుంది. సో రైట్ సార్. ఇంత పెద్ద కంటైనర్, ఇంత పెద్ద కన్సైన్‌మెంట్ వచ్చినప్పుడు కూడా మరి అసలు దాని గురించి పట్టించుకోకపోవడం అనేది ఇది శోచనీయం. ఇది ఎంతో మంది పిల్లల ఎంతో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం హ్మ్. ఇది. ఎంతో మంది వాళ్ళు జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి. ఎంతో మంది డ్రగ్స్ మహమ్మారికి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటిది ఇటువంటి అన్నిటిని కూడా ఉక్కు పాదంతో అణిచేయవలసిన ప్రభుత్వాలే వీటికి బానిసలుగా నిలబడి ఒత్తాస పలుకుతూ ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని, ఇటువంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని కూడా మరి సమర్థించడం, సపోర్ట్ చేయడం, ఇటు కేసులు వివరాలు కూడా బయటకు రాకుండా ఈ విధంగా తొక్కిపెట్టడం చూస్తుంటే అసలు ఇంక ఈ దేశం ఎక్కడికి పోతుంది? ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? రేపొద్దున ఈ యొక్క రాబోయే తరాల భవిష్యత్తు ఏంటి? ఈ నాయకులు మంచి మంచి లైఫ్ ఇస్తాము. మీ జీవితాలకి మేము ఒక కొత్త వెలుగులు పంచుతాము. మీ జీవితాల రూపురేఖలు మార్చేస్తాము. మీకు మంచి చదువునిస్తాము. మీకు మంచి భవిష్యత్తు అని చెప్పి ఇటువంటి కుహనా ముసుగులో ఉన్న నాయకులు ఒక విధంగా చెప్పాలంటే భావితరాలకి వాళ్ళు ఆహ్,
సమాధులు కడుతున్నారని చెప్పాలి. మరి హ్మ్. ఇటువంటి ఇంత పెద్ద కన్సైన్‌మెంట్ వచ్చినప్పుడు కూడా మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా సో దీని ఎనకాల ఎవరున్నారనేది కూలంకషంగా కూడా విచారించి ఆహ్, వాళ్ళ మీద ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోకపోతే రేపొద్దున ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం చంకలు కొట్టుకొని చెప్పుకుంటా ఉంటాం. మనకు హ్మ్. యువతే ప్రధాన ఆయుధం అని, అందులోనూ మనకి యంగ్ జనరేషన్ చాలా ఎక్కువుందని, ప్రపంచం దేశాలతో పోలిస్తే మనకే ఆ యొక్క యూత్ ఫోర్స్ ఎక్కువగా ఉంది గాబట్టి, మనం ఏదైనా జేస్తామని జెప్పి, అలాగే ప్రపంచ దేశాల్లో ఎక్కడ జూసినా మన వాళ్ళే ఉన్నారు. ఏ సంస్థల్లో జూసినా మన వాళ్ళే ఉన్నారు. సో, గాబట్టి మాకు యూత్ ఇంతుంది గాబట్టి, మేము ఈ ప్రపంచాన్ని జయిస్తాం. ఏ టెక్నాలజీ పరంగా అయినా సరే, ఈ ప్రపంచానికి మేమే ఒక దిక్సూచికలా ఉంటామని చెప్పుకునే మనం, రేపొద్దున మన యొక్క ఈ యువతకి, ఈ యొక్క ఈ డ్రగ్స్ మహమ్మారి రూపంలో ఇటువంటి పెనుముప్పు పెంచి ఉన్నప్పుడు మరి ఇటువన్నిటిల్ని గూడా ఆరంభంలోనే కూకటి వేళ్ళతో మనం తుంచేయకుండా ఈ విధంగా కొంతమంది ఒత్తాస పలకడం, కొంతమంది అధికారులు దీనికి ఒత్తాస పలకడం, కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తాస పలకడం, కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం దీంట్లో ఉంటే ఇప్పుడేదో సామెత చెప్పినట్టుగా కంచె అంటే ఈళ్ళంతా కస్టోడియల్ గార్డియన్స్ కదమ్మా! ఎవరైతే మనం పొలిటీషియన్‌గా ఎన్నుకుంటామో ఎవరైతే మనం నమ్మి ఈ యొక్క ఐఏఎస్, ఐపీఎస్‌లు వీళ్ళందరికీ మనమందరం నమ్ముతామో ఇటువంటి ఒక రాజ్యానికి అధిపతిగా ఉండే ఒక రాజ్యాధిపతులు అంటే ఈ యొక్క పొలిటీషియన్స్ మనల్ని కాపాడవలన కస్టోడియల్ గార్డియన్సే కంచె చేను మేసిన చందంగా తయారైతే, వాళ్ళే మన జీవితాల్ని బుగ్గుపాలు చేస్తుంటే, వాళ్ళే మన యువతని ఈ విధంగా మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, ఇటు గంజాయి కానీ, ఇటువంటి మాదక ద్రవ్యాల వ్యాపారాల్ని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రోత్సహించు కేవలం వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ డబ్బుల కోసం ఇటువంటి ఘోరమైన పనులు చేస్తూ ఉంటే కూడా, సో దీన్ని ఉక్కుపాదంతో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ గాని, దానికి సంబంధించిన సీబీఐ కానీ, దానికి సంబంధించిన ఈ నార్కోటిక్ విభాగాలు గాని, ఇయన్నిటి గూడా ఇమ్మీడియేట్‌గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా, ఇలా మీనమేషాలు లెక్కపెట్టడం అనేది అసలు దేనికి సంకేతం? అసలు హ్మ్. ఇంకా రాను రాను రోజుల్లో మరి ఈ యువతని ఎవరు కాపాడుతారు? ఈరోజు ఇప్పటికే చాలా మంది యువత ఈట్లి వైపు అట్రాక్ట్ అవుతున్నారు. వీటిలకేమో బానిసలవుతున్నారు. చివరికి మన మన దేశం గూడా కొన్ని దేశాల్లాగా అయిపోద్దా? ఈ కొన్ని ఈ యొక్క డ్రగ్స్‌కి బానిసైన దేశాలు ఆల్రెడీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, సో లాస్ట్ డిబేట్‌లో కూడా మీకు చెప్పాను. వెస్ట్ ఆఫ్రికాలో ఏ విధంగా హ్మ్. వాళ్ళు ఈ యొక్క యువత దీనికి బానిసయ్యి సమాధుల్లో దాచి ఉంచిన శవాల్ని కూడా బయటికి తీసి, ఆ ఎముకల్ని పౌడర్ చేసి, ఆ పౌడర్ తోటి వీళ్ళు డ్రగ్స్ చేసుకొని చేసి హైలీ టాక్సిక్ డ్రగ్స్ గాబట్టి, వాటి వలన వాళ్ళ యొక్క ఆహ్ లంగ్స్, హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ అన్నీ పోగొట్టుకొని ఏ విధంగా చనిపోతున్నారు, దీనాధ్వానంగా ఏ విధంగా వాళ్ళు మరణాలు పొందుతున్నారు. సరే రేపొద్దున ఇటువంటి పెనుముప్పు కూడా మన యువతకు కూడా పొంచి ఉందా? ఈ యొక్క ఆహ్, రాజకీయ నాయకుల యొక్క దుశ్చర్యల వలన, వాళ్ళ యొక్క ఈ యొక్క తీరని ధనదాహం ముందు మన యువతని బలిపశులను చేయబోతున్నారా అన్నది మనం వేచి చూడాలమ్మా. ప్రముఖుల పేర్లు వినిపించాయి సార్. ఎప్పుడైతే ఆ డ్రగ్స్ కంటైనర్ పట్టుకున్నారో, అప్పుడు చాలా మంది పార్టీలో ఉన్న ప్రముఖుల పేర్లు వినిపించాయి. ఒక్కరిని కూడా విచారణ అంటూ చేయలేదు. ఒకరి గురించి ఒక పేరు వచ్చినా కూడా వాళ్ళని పిలిపించడమే కావచ్చు. అసలు ఏది మాట్లాడకుండా సడెన్‌గా ఆ కేస్‌ని అంటే మొత్తానికి పక్కదారి పట్టించేలాగా, లేకపోతే అసలు ఆ కేస్‌ని క్లోజ్ చేసేలాగానే చూసారే తప్ప, ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే కావచ్చు, ఎక్కడి నుంచో కావచ్చు, దాని గురించి అసలు ఆ ఊసే లేదు. అంటే ఎన్నికల సమయం దగ్గర పడినందువలన ఈ కేస్‌ని పక్కకి పెట్టేసారనుకోవచ్చా? లేకపోతే అసలు దీని గురించి పట్టించుకోవద్దని వాళ్ళు ఫిక్స్ అయిపోయారా? ఇప్పుడు ఎన్నికలకి దీనికి సంబంధం ఏంటమ్మా? దీనికంటూ కొన్ని ప్రత్యేక విభాగాలున్నాయి. ఇప్పుడు హ్మ్. సీబీఐకిని ఎన్నికలకి సంబంధం ఏంటమ్మా? సి హ్మ్. నార్కోటిక్ సంస్థ వాళ్ళకిని దీనికి సంబంధం ఏముందమ్మా? హ్మ్. సో, డెఫినిట్‌గా దీనికి వెనకాల ఏదో రాజకీయ కోణమే ఉంది. కొంతమంది పెద్దల అభయహస్తాలతోటే దీన్ని పక్కన పెట్టారనుకోవచ్చు మనం. ఎందుకంటే, ఆ రోజున హడావిడి చేసిన సీబీఐ కూడా ఇటు ఆ సంధ్య వాళ్ళని, వాళ్ళ ఆఫీసుల్ని అన్నిటిని కూడా చెక్ చేసారు. అలాగే వాళ్ళకి సంబంధించిన చెక్ బుక్‌లు, వోచర్స్ అన్నీ గూడా వాళ్ళ ఒక వెహికల్‌లో తరలిస్తుండగా అది బ్రేక్ డౌన్ అయ్యి దొరకడం జరిగింది. సో, హ్మ్. దాన్ని కూడా మళ్ళీ దాని మీద కూడా ఎటువంటి ఒక యాక్షన్ గాని, దాని మీద కూడా ఎటువంటిది లేదు. సో, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇప్పుడు ఎనకటికి ఒక నాయకుడు ఉండేవాడు. చేసే పనులన్నీ చేసేసి, చేసే అవినీతంతా చేసేసి ఎదుటి వాళ్ళు ఓ పక్కన ప్రత్యర్థి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కార్యకర్తలు చనిపోతుంటే కూడా చట్టం తన పని చేసుకుపోతుంది.
ఆ చట్టం దాని పని దాన్ని చేస్తుంది అని చెప్తూ ఉండేవాడు. ఇది అన్నీ చేస్తేనే కూడా. ఏదో సామెత చెప్పినట్టుగా. ఈ రోజున కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా, హ్మ్. ఇంత పెద్ద ఎత్తులో మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పుడు కూడా, కనీసం దాని గురించి ఇటు ప్రింట్ మీడియాలో కానీ, లేపోతే సోషల్ మీడియాలో కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కూడా మళ్ళీ దీని గురించి ఒక న్యూస్ లేకపోవడం. సో, అదే విధంగా అసలు ఆ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్‌లేమైనియి? 3 వారాల్లో వస్తాయని చెప్పారు. అలాగే కొన్ని మార్చి అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇంక జూన్ వచ్చేస్తుందమ్మా. సో, అవును. మరి ఇంత కాలం అయింది కాబట్టి, ఆ రిపోర్ట్స్ ఏమైనియి? దానికి సంబంధించిన యాక్షన్ ఏమైంది? దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏమైంది? సో, హ్మ్. ఇయన్నీ చూస్తుంటే ఈ యొక్క అక్వా ఏదైతే సంధ్య అక్వా ఉందో వాళ్ళని అడ్డబెట్టుకొని, వాళ్ళ యొక్క ముసుగులో వాళ్ళ పేరు చెప్పి, సో, ఒక ప్రముఖమైన వ్యక్తి రాష్ట్రంలో రాష్ట్రానికి పెద్దగా ఉన్న ఒక వ్యక్తి యొక్క ప్రమేయం ఉండబట్టే ఇటువంటి ఈ విధంగా దీంట్లో జాప్యం అవుతుందని, దీన్ని బహుశా ఈ కేసుని సైడ్ చేశారని కూడా మనం అనుకోవడానికి కారణాలున్నాయి. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. థాంక్ యూ.